ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జామ్, కష్టం విలువ బాగా తెలిసిందానివి కదా. దానికంటే మనుషుల విలువ తెలిసిందాన్ని బాబు. ఆ రోజా విలువ పోకుండా ఉండడానికేనా అంత దూరం నుండి ఎర్రటి ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా నొప్పిని భరిస్తూ ఇంత దూరం నడుస్తూ వచ్చావు? నడకదేముంది బాబు, కొంచెం దూరం వస్తే ఇంకొంచెం దూరంలో మన గమ్యం వస్తుందన్న ఆశతో నడుస్తాం. అదే నడవలేక అక్కడే ఆగిపోతే నలుగురిలో విలువ పోతుంది. మళ్ళీ ఆ విలువ సంపాదించాలంటే ఎంత దూరం నడిచినా రాదు. ఇంత తెలిసిందానివి ఆ రోజా రమమ్మని మోసం చేస్తుంటే ఎందుకు రోజాకి ఎదురు తిరగటం లేదు? ఎందుకు రమమ్మకి రోజా ఇలా చేస్తుందని చెప్పటం లేదు? నేను చెప్పిన వెంటనే అమ్మగారి కోపానికి రోజా బలైపోతుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండే ఇల్లు ఒక్కసారిగా కోపంతో, బాధతో, ఏడుపులతో నిండిపోతుంది. అందుకే నేను ఆ నిజాన్ని అమ్మగారికి చెప్పదలుచుకోలేదు. ఆ ఇంటి గురించి బాగానే ఆలోచిస్తున్నావు కానీ ఆ రోజా నీకేమవుతుందని తను ఎంత బాధ పెట్టినా భరిస్తున్నావు? చెప్పు చామ్, ఆ రోజా ఏమవుతుంది నీకు? ఆ రోజా ఏమవుతుంది నీకు? ఆ రోజా ఏమవుతుంది నీకు? చెప్పు. తను నీకేమైనా అక్క అవుతుందా, లేక నీకేమైనా రిలేషనా? చెప్పు, ఏమవుతుంది? డ్రైవర్ బాబు అక్క గురించి ఇలా అడుగుతాడని ఊహించలేకపోయాను. సాక్షాత్తు దేవుడి సన్నిధిలో ఉండి సొంత అక్కని అక్క కాదు అని అబద్ధం చెప్పడం మహాపాపం. ఇప్పుడు డ్రైవర్ బాబుకి ఏం చెప్పాలి? చామ్, చెప్పు. ఆ రోజు అరుణ్ బాబు గారు నిన్ను సాయం అడిగితే వాళ్ళ పెళ్లి చేశావు. ఈరోజు రోజమ్మ నన్ను సాయం అడిగింది, నేను చేశాను, అంతే. నిజంగా నువ్వు నాకెప్పటికీ అర్థం అవ్వని ప్రశ్నవే. ఒక్కొక్కసారి అర్థమవుతావనే లోపు ఇదిగో ఇలా నిజాన్ని దాచి నీలో నువ్వే బాధపడుతూ ఉంటావు. అయినా ఈ కుటుంబం నీకు ఏం చేసిందని ఇన్ని కష్టాలు అనుభవిస్తూ వాళ్ళకి సంతోషాలు మిగులుస్తున్నావు? కష్టాల కడలితో సావాసం చేసే మాకు సాయం చేసి ఆసరా ఇచ్చింది ఆ ఇల్లే. అదే ఆ రోజు మా కుటుంబానికి సాయం చేయకుండా ఉండుంటే మా జీవితాలు ఎలా ఉండేవో తలుచుకుంటేనే భయమేస్తుంది. అందుకే ఆ ఇల్లంటే నాకు అంత అభిమానం. అమ్మగారు తిట్టినా కొట్టినా సాయం చేసే చేతికే ఆ హక్కు ఉంటుందని సంతోషపడేదాన్ని. అంతేకాని తిట్టారనో కొట్టారనో ఎప్పుడూ అమ్మగారికి ఎదురు చెప్పలేను, చెప్పను కూడా. మాలాంటి వాళ్ళకి ఒక్కరోజు అన్నం పెడితేనే నమ్మకంగా ఉంటాం. అలాంటిది ప్రతిరోజు ఆ ఇంటి ఉప్పు తింటున్నాను. అలాంటిది ఇంకెంత నమ్మకంగా ఉండాలి? అమ్మా, పూజా కార్యక్రమం జరిపే ముందు ఎవరైతే ప్రసాదం మోసుకుంటూ వచ్చారో వారు గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టుకుంటూ రావాలి. పంతులు గారు, అన్నీ నా కోడలే చేయాలంటే ఎలా చేస్తుంది? ఆ పొర్లు దండాలు నేనే పెడతాను. అలా ఎలా కుదురుతుందమ్మా? ఒకరితో మొదలైన మొక్కు వారితోనే పూర్తి చేయించాలి. అవునా? అమ్మ రోజా, నువ్వు చేయగలవా? రమాదేవి, దేవుడి విషయంలో చేయగలవా ఏంటి? చెయ్యాలి.
చేస్తుందిలేమో. రోజా, నీకు ఓకే కదా? చేస్తాను 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 ఇంత చేసిన దాన్ని ఇది చేయలేనా? చూసారా, నా కోడలు మన కోసం ఎంత కష్టపడ్డానికైనా సిద్ధమే అంటోంది. భ్రమరా, మీరు రోజాకి తోడుగా వెళ్ళండి. అందరూ ఎందుకులేండి అత్తయ్య గారు. ఆ ప్రసాదాన్ని ఒక్కదాన్నే మోసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. ఆ పుర్లు దండాలు కూడా ఒక్కదాన్నే వెళ్ళి పూర్తి చేసి వస్తాను. మీరీలోపు పూజకి కావలసిన ఏర్పాట్లు చూడండి. చూసారా, రోజాకి మనం ఎవ్వరం కష్టపడ్డం ఇష్టం ఉండదు. వెళ్ళిరామ్మా. హే, లోపలికి రా. మాట్లాడకుండా చేస్తున్నాను కదా అని అన్నీ చేయమంటున్నారు. చెయ్యమంటే మాత్రం నువ్వెలా చేస్తావు? చేసేది నేను కదా. కష్టం నాది, చెమట చుక్కలు నీవి. సరే, ఇది కూడా నువ్వే చెయ్యి. ఇది కూడా చెయ్యాలా? ఇది కూడా చేయమంటే ఎలా? నా వల్ల కాదు. నార్మల్గా 3 ప్రదక్షిణలు చేయమంటే చేస్తాను, కానీ పొర్లు దండాలు పెట్టాలంటే ఎలా? దేవుడు నీకెంత చేస్తున్నాడో నీకు అర్థం కావట్లేదు. ఆయన కోసం నువ్వు ఈ చిన్న కష్టం కూడా పడలేనంటున్నావు. ఏంటి దేవుడు చేసింది? నా తెలివితో, నా కష్టంతో రమాదేవి ఇంటి కోడలనయ్యాను. అవ్వడానికి నీకు దారిలో అడ్డంకులు తొలగించింది ఎవరు? విషం తిని చావాల్సిన నిన్ను కాపాడింది ఎవరు? ఇంట్లో ఎన్ని కుట్రలు జరిగినా నిన్ను కాపాడుకుంటూ వస్తున్నది ఎవరు? ఆ దేవుడు కాదా? కంటికి కనిపించని ఆ దేవుడి మీద నాకు నమ్మకం లేదు. అలా మాట్లాడకు. ఆయన కన్నెర చేస్తే మసైపోతావు. నీలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని నమ్మించడానికి ఆయనకి కనిపించాల్సిన అవసరం లేదు. కళ్ళు తెరిచి సరిగ్గా చూడు. నీ కష్టంలో ఆయనే ఉంటారు. నీ కష్టం తీర్చే సుఖంలో ఆయనే ఉంటారు. నన్ను నేను నమ్ముతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.